విశ్వాన్ని సృష్టించింది ఎవరు? ఎవరు సృష్టించారు? ఎక్కడో ఒకడు కూర్చొని చూమంత్ర కళ్యాణంగానే విశ్వం సృష్టించబడిందా? అట్లా కాదంటారా? ఆ? అట్లా కాదంటారా? ఎట్లా మీరు చెప్పండి. పోనీ అట్లా కాదంటారా? కాదు, మీరు ఎట్లా అనుకుంటున్నారు నాకు చెప్పండి. నాకు తెలియకనే కదా మీ నుంచి తెలుసుకోవడం కోసమే కదా. క్రాంతి గారు, సి మన మన ఇట్స్ ఏ గాడ్ మేనిఫెస్టెడ్ ద యూనివర్స్ అని చెప్తుంది మన ధర్మం చెప్పేది. గాడ్ మేనిఫెస్టెడ్ ద యూనివర్స్. భగవంతుడు తానై ఉన్నాడు. ఏ రూపంలో? ఈ విశ్వం రూపంలో తానై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి. రైట్, ఓకే. ఇప్పుడు మీరు భగవంతుడు కాదా? మీరు భగవంతుడు కాదా? భగవంతుడికి నాకు పోలికేముంది? నాకెట్లా అంటే భగవంతుడు అంటే అదే ఇక్కడ వచ్చిన సమస్య అక్కడే క్రాంతిగా. ఇప్పుడు మదన్ గుప్తా భగవంతుడు, నేను భగవంతుడే, ఇక్కడ ఉన్న కెమెరామ్యాన్లు, ఎడిటర్లు, సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఉన్నది ఒక్కటే, ఏకమేవ అద్వితీయం. రైట్. ఇప్పుడు అంటే ఉన్నది ఒక్కటే, రెండవది లేదు అని చెప్తుంది. ఈ సబ్జెక్ట్ నుంచి మనం ఇండెప్త్కి వెళ్తే కనుక, అంటే అందరిలో దేవుడు ఉన్నప్పుడు, అందరికీ దేవుడు సమానమైనప్పుడు, అందరికీ దేవుడు వాళ్ళల్లో నిక్షిప్తమై ఉన్నప్పుడు, ఓన్లీ బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు దేవుడికి పూజ చేయాలి? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? మేజర్ ఎవరు చెప్పారు? మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేయకండి. మీరు ఇప్పుడు మాదిగలకి బ్రాహ్మణులు ఉన్నారు తెలుసా మీకు? కమ్మలకు బ్రాహ్మణులు ఉన్నారు తెలుసా మీకు? ఓకే, మాదిగలకు ఇప్పుడున్నటువంటి, అంటే మాదిగలకో లేకపోతే మాలలకో లేకపోతే దళిత వర్గాలకు బ్రాహ్మణులు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు మీరు కదా. అంటే అసలైన బ్రాహ్మణులు అసలైన మళ్ళీ ఇక్కడ మీరు బ్రాహ్మణులు అనగానే, నేను వాళ్ళకి బ్రాహ్మణులు ఉన్నారు అనగానే మీరు మళ్ళీ అసలైన కొసరైన లేదు అది కానీ ఇది కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు ఇట్లా? ఇప్పుడు బ్రాహ్మ్యం అనేది, బ్రాహ్మణత్వం అనేది జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడిని బ్రాహ్మణ. అయితే ఈ విషయంలో నేను కూడా కొంతవరకు కొంత మేరకు సబ్జెక్ట్ తీసుకున్నాను. ఏంటంటే డైరెక్ట్గా, అంటే ఎవరైతే ఆర్య బ్రాహ్మణులు కావచ్చు మళ్ళీ ఆర్య బ్రాహ్మణులు, మీరు ఆర్య పదాన్ని మీరు చాలా తప్పుగా వాడుతున్నారు. ఆర్య అనేది గౌరవవాచకం. మీకు అంటే మీ ఏజ్ వచ్చేసరికి అది పోయింది. మేము చిన్న వయసులో ఎవరికైనా లెటర్ రాసేటప్పుడు అయ్యా అని రాస్తాం, ఆర్య అని రాస్తారు. ఆర్య లేకపోతే అయ్యా ఆర్య అని రాస్తారు. అవును అవును. ఏందది? ఆర్య గౌరవవాచకం అది. సరే, ఓకే. నేను ఏమంటున్నా అంటే డైరెక్ట్ బ్రాహ్మణులు వచ్చి మాది ఇళ్ళల్లో లేకపోతే మాలల ఇళ్ళల్లో లేకపోతే దళితుల ఇళ్ళల్లో పూజలు చేయలేక కావాలని చెప్పేసి అందులో ఉన్నటువంటి సబ్ కాస్ట్నే కావాలని ఎంచి మీరు వీళ్ళకి పూజలు చేయండి, లేకపోతే ఇతర కులాలకు వీళ్ళు మీకు పూజలు, మీరు చెప్తున్నటువంటి బ్రాహ్మణత్వం గురించి చెప్తున్నా, ఇక్కడ జరిగిందా లేదా? ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సోషల్ స్ట్రక్చర్ ఏర్పడి ఉండేది. తర్వాత కాలంలో నాశనం అయింది. దాన్ని ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు క్రియేట్ చేస్తారు? సమాజం క్రియేట్ చేసింది.